ఇప్పుడు ఎంఆర్పిఎస్గా ఉన్నోళ్ళు బయటకు పోయిన వాళ్ళు ఇప్పుడు రాజన్న ఆనాడు సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకుడు, ఆయన పక్క పోయే ఎమ్మెల్యే అయ్యాడు కేసీఆర్ దయ వల్ల. అంటే అప్పటి ముందు అయినా ఇది మా తాటికొండ రాజన్న అంతేనా, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయ్యాడు. అంటే ఇక్కడ పనిచేసిన వాళ్ళే ఇప్పుడు పిల్లి మాణిక్యరావు ఉద్యమం వీడినాకనే ఆయన అక్కడ చైర్మన్ అయ్యిందిరా. డొక్క మాణిక్య వరప్రసాద్ లాంటి వాళ్ళు ఆయన కూడా అనుకో ఏపీలో. అంటే ఈ ఉద్యమం నుంచి పక్కకు పోయినాకనే వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు తప్ప నీ దండోర ఉద్యమం మీద ఎంతమంది రాజకీయ నాయకులను చేసినావు, ఎంతమందిని జడ్పీ చైర్మన్లను చేసినావు, ఎంతమంది ఎమ్మెల్యేలను చేసినావు చెప్పని చెప్పగలుగుతాడా? అట్లా నువ్వు రాజ్యాధికారం పార్టీ పెట్టినావు, 3 మాటల రాజ్యాధికారం అన్నావు, మొత్తం జాతిని అంతా తీసిపెట్టినావు. అంటే జాతిలో అప్పుడు ఎస్సీ అర్జనల్ అనుకున్న వాళ్ళం మందకృష్ణ ద్వారా మాదిగల అనే స్థాయికి తీసుకొచ్చిన. రైట్, ఓకే. నువ్వే పిల్లలు అన్నావు, నువ్వే పిల్లల మీద వ్యభిచారం చేసినావు కదన్నా. నువ్వే జాతిలో అరే ఎస్సీ అనే వాళ్ళము, అర్జనులు అనే వాళ్ళము, ఎస్సీ అనే వాళ్ళము, మాదిగలని గర్వంగా చెప్పుకుంటున్నావు అని చెప్పినావు. రైట్, వాస్తవమే. 30 ఏళ్ళ నీ సుదీర్ఘ ఉద్యమంలో ఎంతమంది ఎంపీలను, ఎంతమంది ఎమ్మెల్యేలను, ఎంతమంది భాగస్వాములను చేసినావు? అదే కొట్లాట, అదే తిడో బీపీ షుగర్లోనే ఒక్కొక్క ఫ్యామిలీ మా ఇండ్లలో పోతే తెలుస్తుంది ఎట్లా ఆర్థికంగా ఎన్ని రంగాల్లో నష్టపోయారు, బీపీ షుగర్లతో బాధపడుతుర్రు. మరి ఇదే టైంను నువ్వు రాజ్యాధికారం వయసు ఎందుకు ప్రయాణించలే? నువ్వు ప్రయాణించక మళ్ళీ వర్గీకరణ ఇప్పుడు 9% ఉన్నదని మళ్ళీ కిరికిరి పెట్టి బీజేపీ వాళ్ళు మనువాదం అన్న. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనువాదానికి మాదిగవాదమే ప్రతివాదము. నువ్వు ఎన్ని జిమ్మికి వెళ్ళి ఎటు పెట్టి బీజేపీ వైపు తీసుకోవాలంటే మాదిగలు కానీ దళితులు కానీ ఎప్పుడైనా సిద్ధంగా లేరు. దాన్ని ఇప్పటికైనా మా కృష్ణన్న మా పెద్దన్న గుర్తించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. నువ్వు ఎంతసేపు ఉండి మొన్నడు వరదుడన్నా 1,00,000 డప్పులు కార్యక్రమం పెట్టి 1000 గొంతులు నువ్వు ఇప్పుడు ఏపూరు సోమన్న వస్తాడా? గిద్దరా అది మన ఏపూరు సోమన్న కానీ దర్వేలే వాళ్ళు వస్తారా? నీకు ఇక్కడ వర్గీకరణ జరగానే గాంధీ బొమ్మ ముంగట పోయి పాట పాడిర్రు, సంబరాలు చేసుకోరు. రేపు నువ్వు పెట్టాలి వస్తారే వాళ్ళు పార్టీలో ఉన్నారు కదా. ఏ పార్టీలే ఉన్నారు అంటే చాలా పాటలు రాశారు కదా, మాదే కళాకారులు జాతి కోసం రాశారు. జాతి రావాలని ఏం రూల్ ఉంది? ఎవరు వాళ్ళు? అంటే మొన్నటి వరకు వాళ్ళ కీలక భూమి చూపించారు మా జాతి విషయంలో. వాళ్ళు రావాలని ఏముందనంటే ఇది జాతి వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని వచ్చారు. రేపు నువ్వు ఆ పార్టీని తిడతాను, ఆ పార్టీ ఈ పార్టీ తిడతాను వస్తారా? ఓకే, ఎవరు రాదు. ఇప్పుడు నిన్న మనోడు అన్న ఏది మన టీఆర్ఎస్కి అనుబంధంగా ఉంటాడు చూడు, మిట్టపల్లి సురేందర్ అని ఉన్నాడు. రైట్, వచ్చి రేవంత్ వాడాడు. అది రేపు సమాజం మాదిగా జాతి గుర్తించదా? లెక్కలు రావా అనేది ఒక పాట పాడాడు. 5 లక్షలు ఉన్న 19 లక్షలు ఉన్న వాళ్ళకి 5 ఎట్లు ఇస్తావు, 33 లక్షలు ఉన్న వాళ్ళకి 9 ఎట్లు ఇస్తావు అని ఒక పాట పాడాడు. అంటే చెప్తున్నా అంటే ఆయన జనం మాదిగా ఉంటారు. అది టీఆర్ఎస్ ఉన్న టీఆర్ఎస్, ఇది ఉన్నాడు ఈ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్. నన్ను ఏమంటారు వంగపల్లి సీని కేసీఆర్కు దగ్గర ఉన్నాడు పై కేసీఆర్ అని అంటుంటారు. నేను ఏమంటున్నా, ఎస్ మేము దగ్గర ఉన్న ఆ 9% మేము హర్షిస్తున్నాం. ఎస్ మేము దగ్గర తప్పు అంటున్నాం, ఒప్పు అంటున్నాం. దానికోసం కాదన్నా, ఒక రెండు అన్నదమ్ములు అన్నప్పుడు ఎవరో అన్నకో తమ్మినికో ఒకటి ఎక్కువ తక్కువ రావచ్చు, దాన్ని సర్దుకొని ముందుకు పోయినోడే తెలివి కల్లోడు అంటాడు. ఇక నాకు ఇదేముంది, ఇక గింతంత తక్కువ ఉందని దాని మీద ఫైట్ చేస్తే సమాజం తిడతలేరా ఇప్పటికీ? అరే నువ్వు షమీమ్ అఖ్తర్ గారికి లెటర్ ఇచ్చిన దాంట్లో నువ్వు 10% కాదు 11% ఇచ్చినావా? ఇయ్యలే. అదే విశారదన ఇచ్చిండు, మాకు 10% అయితే మేము ఇచ్చినాం 10% కావాలని. మేము ఇచ్చినాం 10%. నా లెటర్ చూపిస్తా, షమీమ్ అఖ్తర్ దగ్గర మా లెటర్ ఉంది, ఆ రోజు ఇచ్చిన కాపీ కూడా ఉంది, అది చూపిస్తాం. మేము 10% కావాలన్నా నువ్వు అట్లా కూడా ఏంది? మళ్ళీ దాంట్లో పంచాయతీ చేసి ఇది అంతేంది? రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, ఆ వైపు ప్రయాణిద్దాం. మనకు టీఆర్ఎస్ పార్టీ ఇస్తుందా? మనకు ఏదైతే ఉన్న రాజకీయంగా రేపు సీట్లలో ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, లేదైతే ఇంకేదన్నా సామాజిక న్యాయం మన విషయంలో ఏదైతే పాటిస్తో వర్గీకరణ విషయం కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, సమానత్వం కాడ, లేకపోతే ఎమ్మెల్యేల సీట్లలో కావచ్చు, రేపు జడ్పీటీసీ కావచ్చు, రేపు ఎంపీటీసీ టికెట్లలో సామాజిక న్యాయం ఏది పాటిస్తే దాని వైపు ప్రయాణించాలి. లేకపోతే నీ పార్టీ ఉంది కలిసి పని చేద్దాం చెప్పు, రాజ్యాధికారం వైపు ప్రయాణిద్దాం. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడలేదు. ఇంకో విధంగా చెప్పాలంటేనా, ఆ రోజు పూలే అంబేద్కర్ పాటలు రాపించుకున్నాడే బతుకున్నప్పుడు. ఈయన ఈ పాట ఎక్కడ లేదు ఉంటే ఆ పాటకు అడిగితే ఈ పేరు ఇట్లా ఈ పేరు అంత నువ్వు ఉన్నావంటే సరే మా జాతి బిడ్డ గౌరవించుకుంటాను. గంతనా అంత జిగదారుడుతనం ఎందుకు తెలియదా? మాకు ఏ పాటలు ఎవరు రాసింది, ఈ వాటి తీసి ఈ వాటి పెట్టమని మాట్లాడింది తెలియదా? అంబేద్కర్ పూలే అదే చెప్పినాడు.
నువ్వు నిజంగా అంబేద్కర్ పూలే కావాలంటే అంబేద్కర్ పూలే ఆలోచనలు ముందుకు జాతులను మొత్తం చదువుకోవాలని చెప్పిండు. ఎస్ మా జెండాలో చూడు, డి అంటే దండోరా, మా దండల, డప్ అంటేనే శబ్దం, శబ్దం నుండే అక్షరం ఏర్పడ్డది, అక్షరం నుండే జ్ఞానం వచ్చింది, ఆ జ్ఞానం ద్వారానే చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోకి వచ్చిర్రు. అందుకోసమే డి అంటే దండోరా అని పెట్టినాం. జే అంటే జంబూ దీపాన్ని, ఈ జంబూ ఈ భారతదేశం కన్నా ఈ భారతదేశం కన్నా ముందు దీన్ని జంబూ దీపం అని పిలిచేది. ఈ జంబూ దీపాన్ని పాలించిందే జామవంతుడు. జామవంతుని వారసులమే మాదిగలు, నేటి మాదిగలం మేము. అందుకోసమే జే అంటే జంబూ దీపం. అవునన్నా కాదన్నా ఎప్పటికో రోజు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మేము వెళ్తామని ఒక నమ్మకంతో జే అనే జంబూ దీపాన్ని, అది 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, 20 ఏళ్ళు పడుతుందా తర్వాత విషయం, కానీ మాకు లక్ష్యం ఉంది. అందుకోసమే జ్ఞానం, ధైర్యం, త్యాగం అని మా లోగోలోనే ఉందన్న. కండువల సారీ మా లోగో మా కండువలో పెట్టుకున్నాం. ఎందుకు? చదువు వస్తే జ్ఞానం వస్తుంది. మేము ఇప్పటికీ ఒక 1000-1500 మందిని విద్యార్థులను రెసిడెన్సీలలో నారాయణ కాలేజీలో ఉన్నాం. ఆ 1000 మంది పిల్లలు ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయిందిగా మేము వర్గీకరణ ఏర్పడి 14 నుంచి, ఇంకొక 10 ఏళ్ళలో వాళ్ళు ఒక 100 మంది 200 మంది ఐఏఎస్లు కలెక్టర్లు అయితే కలలు కంటున్నాను నేను. నువ్వు 30 ఏళ్ళలో ఏం కలలు కన్నావు? నా జాతి బాగుతారాలు, కానీ మొత్తం లాఠీ దెబ్బలు, బీపీ షుగర్లు వచ్చిన ఒక్కరి కుటుంబాలను నువ్వు బాగుపరచలేదు. జ్ఞానం ద్వారా ఈ సమాజంలో ఏదైనా సాధించాలని అంబేద్కర్ పూలే అన్నాడు, దాన్ని అంబేద్కర్ ఆచరించిండు. మేము ఆ వైపు తీసుకోపోతున్నాము. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది, ధైర్యం వచ్చినప్పుడే సమాజంలో ప్రశ్నించే తత్వం వస్తుంది. అందుకోసమే ఏదైతే ఉందో వర్గీకరణ విషయం అక్కడ అయిపోయింది. ఇక అక్కడ పంచాయతీ ఆపు, కొత్త పంచాయతీ తీసుకురాకు. ఎవరైతే సహకరించారో కేసీఆర్ని కూడా మీరు అసెంబ్లీలో అప్పుడు తీర్మానం చేసి సార్ ఆ పార్టీలో ఉన్నప్పుడు కలవండి, జాతి అర్థిస్తుంది. అన్ని పార్టీలు సహకరించినాయి. బీజేపీని మీదే సంకలనం చేసుకొని రేపు బీజేపీ అయిపోయి పోతే నిన్ను మాదిగ జాతి క్షమించదు. మనువాదానికి మాదిగవాదమే ప్రతివాదం. కాబట్టి ఖచ్చితంగా మాదిగలంతా సిద్ధం చేసి రేపు ఖచ్చితంగా రాబోయే రోజులలో రాజకీయ శక్తిగా తీసుకోకపోవడమే మా తెలంగాణ ఎంఆర్పీఎస్ లక్ష్యం. ఆ వైపు ప్రయాణిస్తాం. ఖచ్చితంగా ఏదైతే 1% ఉందో రేవంత్ రెడ్డి 100% భవిష్యత్తులో కూడా కలపాలని మేము కోరుకుంటున్నాం. అమరవీరులది ఖచ్చితంగా సంస్మరణ సభ పెడుతున్నాం. దానికి మా పెద్ద ఆయనే గౌరవ మోత్కుపల్లి నరసింహలన్న ఓ విధంగా చెప్పాలంటే దండోరా ఉద్యమానికి దిక్చూచి అతను. తెలియదా కృష్ణన్నకు? అందరికీ తెలుసు, కృష్ణమాదికి తెలియదు. అందుకోసమే ఖచ్చితంగా ఏదేమైనా అమరవీరుల సభ జరుపుతాం. మాదిగల హక్కుల కోసం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా అయిపోగానే మా ఎంఆర్పిఎస్ నుంచి పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని కూడా ఒక నిదానం ఎత్తుకోబోతున్నాం. ఖచ్చితంగా అది ఎందుకంటే 100% ఈ రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా దెబ్బలు తాకినా లేకపోతే చనిపోయినా గవర్నమెంట్ నుంచి ₹1 ఇస్తలేరు. వాళ్ళు ఎట్టి సాకిరి చేస్తున్నారు. మబ్బుల 4 గంటలకు వస్తున్నారు. వాళ్ళ శాలరీలు పెంచలేరు, ఉద్యోగ భద్రత లేదు. ఇప్పటికి ఇంత టెక్నాలజీ వచ్చినా మలినాన్ని చేతులతో ఎత్తిపోస్తున్నారు. మున్సిపల్ కార్మికులు అంటే మాదిగలో రెక్కలేరు. వాళ్ళను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని డిమాండ్ తోటి అమరవీరుల సభ అయిపోయినాక అదే ఎత్తుకుంటాం. ఏదేమైనా మాదిగల హక్కుల కోసం పనిచేస్తానని సదనం గుర్తు చేసిన. జై భీమ్, జై మాదిగ.